దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో పలు రాష్ట్రాల్లో వర్షాలు చురుగ్గా కురుస్తున్నాయి. పర్వత ప్రాంతాల్లో కొండచర్యలు విరిగిపడుతున్నాయి. నదులు ప్రమాదకరంగా ఉప్పొంగుతున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రతికూల వాతావరణం దృష్ట్యా పలుచోట్ల విద్యా సంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. పలుచోట్ల గరిష్టంగా 16 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. కొన్ని ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. భారీ ఈదురుగాలులకు చెట్లు నేలకొరిగాయి. ఫలితంగా పలు వాహనాలు దెబ్బతిన్నాయి. విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రోడ్లు జలమయమై పలుచోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారీ వర్షాల దృష్ట్యా వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గుజరాత్లో వర్షాల కారణంగా తీవ్ర ఆస్తి ప్రాణనష్టం సంభవించింది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఒక్క సూరత్లోనే 17 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. 24 గంటల వ్యవధిలోనే సూరత్లో రికార్డు స్థాయిలో 36 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నగరంలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అటు ఉత్తరాఖండ్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. యమునోత్రి జాతీయ రహదారిపై కొండచర్యలు విరిగిపడ్డాయి. సుమారు 100 మీటర్ల మేర రహదారి పూర్తిగా ధ్వంసమైందని అధికారులు తెలిపారు. రోడ్డు ధ్వంసమై యమునోత్రికి వెళ్లే వాహనాలను నిలిపివేశారు. ఘటనా స్థలికి చేరుకున్న విపత్తు ప్రతిస్పందన దళాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. ఉత్తరకాశీ జిల్లా పరిధిలోని నాలుపాణి వద్ద భారీగా కొండచర్యలు విరిగిపడ్డాయి. గంగోత్రి జాతీయ రహదారిపై పేరుకుపోయిన శిథిలాలను అధికారులు తొలగించారు. ఆ మార్గంలో రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. వరద ఉధృతితో అలకనంద, మందాకిని నదులు ఉగ్రరూపం దాల్చాయి. నీటి మట్టాలు వేగంగా పెరగటం వల్ల రుద్రప్రయాగ్ జిల్లాలోని అన్ని పాఠశాలలకు అధికారులు ముందస్తుగా సెలవు ప్రకటించారు. హిమాచల్ ప్రదేశ్లో కుండపోత వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. పలుచోట్ల కొండచర్యలు విరిగిపడ్డాయి. సోలన్ జిల్లాలో ఒక వాహనంపై బండరాలు పడ్డాయి. ఈ ప్రమాదంలో 2 గాయాలయ్యాయి. ప్రతికూల వాతావరణం కారణంగా సిర్మౌర్, సోలన్ జిల్లాల్లో అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసర పనులకు మినహా ప్రజలు బయటకు రావద్దని సూచించింది. ఉత్తరప్రదేశ్ను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాల కారణంగా 7 మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మేరఠ్ జిల్లాలోని మవానాలో అత్యధికంగా 31 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కుంభవృష్టి కారణంగా లఖన్వు, నోయిడా, ఘాజియాబాద్, ముజఫర్నగర్ నగరాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రతికూల వాతావరణం దృష్ట్యా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. రానున్న 48 గంటల్లో యూపీ వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ బెంగాల్, రాజస్థాన్తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.